హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మొఘల్ సామ్రాజ్యం గురించి చూడబోతున్నాం అనమాట. సో మనకి మొఘల్ ఎంపైర్ అనగానే గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? హుమాయూన్, అక్బర్, తర్వాత షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళందరూ ఇంపార్టెంట్ రూలర్స్ అందరూ గుర్తొస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మొఘల్ ఎంపైర్ అనగానే మనకి ఇంకొకటి కూడా గుర్తొస్తుంది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్. సో వీటన్నిటి గురించి మనం ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఈరోజు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Which king was referred to by the historian R.P. Tripathi as one of the great men of history who blossomed out of dust into glory? చరిత్రలో గొప్ప వ్యక్తులలో ఒకరైన ఇతడు ధూళి నుండి ఉద్భవించి కీర్తి శిఖరాలను అధిరోహించాడు అని ఏ రాజును ఉద్దేశించి చరిత్రకారుడు ఆర్పి త్రిపాఠి పేర్కొన్నారు అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఒక ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళల్లో ఈ కింద ఏ రూలర్ ఉన్నారు అని మనకి ఇక్కడ ఆర్పి త్రిపాఠి గారు అడుగుతున్నారు. సో ఆయన ఏమంటున్నారు? ధూళి నుండి ఉద్భవించి శిఖరాలను అధిరోహించాడు అంటున్నారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్స్లో మనకి అక్బర్, శివాజీ, జహంగీర్ మరియు షేర్షా సూరి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆప్షన్ 4లో ఉన్న షేర్షా సూరి కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే ఫరీద్ ఖాన్. సో ఈ షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న ఆఫ్ఘాన్ రూలర్ దగ్గర పనిచేసే ఒక అతని దగ్గర కొడుకు అనమాట. సో ఈయన చాలా స్క్రాచ్ నుంచి ఆయన టాలెంట్ కావచ్చు, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కావచ్చు, ఆయన మిలిటరీ ప్రావిస్ కావచ్చు, ఇవన్నీ ఆయన యూజ్ చేసి మొఘల్ ఎంపరర్ రూలర్స్ అయిన హుమాయూన్ని ఓడించడం జరిగిందనమాట. హుమాయూన్ మొఘల్ ఎంపైర్కి సెకండ్ రూలర్. సో హుమాయూన్ని ఓడించి ఈయన షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో సూర్ డైనాసిటీని, సూర్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా తన టాలెంట్, తన ఎబిలిటీస్ వల్లే తను ఒక స్క్రాచ్ నుంచి వచ్చిన పర్సన్ ఒక ఎంపైర్ని స్థాపించుకోవడం జరిగింది. సో తన ఎబిలిటీస్ని చూసే ఆర్పి త్రిపాఠి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఈ స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగిందనమాట. సో షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో ఆయన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, మిలిటరీ రిఫార్మ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు తన పీరియడ్లో. ఈయన ఇంట్రడ్యూస్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ మిలిటరీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఉన్న మొఘల్ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటిని ఫాలో అవ్వడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే షేర్షా సూరి లేదా ఈయనని షేర్ ఖాన్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని ఈయన పాలించకపోయినా కూడా ఈయన హుమాయూన్ మరియు అక్బర్ మధ్యలో ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో ఈయన పాలించడం జరిగింది. సో ఈయన తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ మిలిటరీ రిఫార్మ్స్ పరంగా చూసుకున్నట్టయితే హీఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, క్వశ్చన్ 1కి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. Question number 2. Which Mughal emperor requested to be buried in Kabul and is only one among them to have a tomb there? కాబూల్లో సమాధి కలిగిన ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో కాబూల్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉందన్నమాట. సో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని రూల్ చేసిన రూలర్స్ యొక్క టోంబ్ అక్కడ కాబూల్లో ఎందుకుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకుంది అని అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ పర్సన్ ఎవరిదైతే టోంబ్ కాబూల్లో ఉందో ఆయన జనరల్గా ఆయనకి ఆ ఏరియా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఈ మొఘల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరిజిన్, వాళ్ళ రూట్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా నుంచే ఉన్నాయి. సో అందుకే ఆ ప్లేస్ మీద మక్కువతో ఆయన తన చివరి కోరికగా తన సమాధిని కాబూల్లో నిర్మించాలి అని చెప్పి కోరుకోవడం జరిగిందనమాట. సో ఎవరు ఆ రూలర్ అని మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు? బాబర్, హుమాయూన్, బహదూర్ షా II అండ్ జహంగీర్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబర్ అనమాట. సో బాబర్ ఎవరైతే ఉన్నారో ఈయన మొఘల్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అనమాట. సో ఈయన జనరల్గా ఆగ్రాలో చనిపోయారు. ఇనిషియల్గా ఆగ్రాలో చనిపోయిన తర్వాత ఆయనను అక్కడే సమాధి చేయడం జరుగుతుంది. కానీ ఆయన రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తీసుకెళ్ళి మళ్ళీ కాబూల్లో ఒక సపరేట్ టోంబ్ అయితే నిర్మించడం జరుగుతుందనమాట. సో కాబూల్లో టోంబ్ కలిగిన ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరు అని అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాబర్ అనమాట. సో మిగతా వాళ్ళని చూసుకున్నట్టయితే హుమాయూన్, బహదూర్ షా II మరియు జహంగీర్ ఎవరైతే ఉన్నారో హుమాయూన్ టోంబ్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. అండ్ బహదూర్ షా వచ్చేసి ఈయన లాస్ట్ మొఘల్ రూలర్ అనమాట. ఈయన టోంబ్ వచ్చేసి మనకి మ్యాన్మార్లో ఉంటుందన్నమాట. మ్యాన్మార్లో ఈయన టోంబ్ ఎందుకుంది అనేది మనం తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ జహంగీర్ టోంబ్ వచ్చేసి మనకి లాహోర్లో ఉంటుంది. సో ఈయన కాశ్మీర్ నుంచి లాహోర్కి రిటర్న్ వెళ్తుంటే అక్కడ చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈయన టోంబ్ లాహోర్లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కాబూల్లో టోంబ్ కలిగిన ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరు అంటున్నారు. సో బాబర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ హిస్టారికల్ వర్క్స్. ఈ క్రింది రచయితలను వారి రచనలతో జతపరచండి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకు ఆప్షన్స్లో ఎవరి గురించి ఇచ్చారు? మీరా హైదర్, ముల్లా షరఫ్ అండ్
బాబర్. సో మీరా హైదర్ అంటే మీర్జా మొహమ్మద్ హైదర్ అనమాట. సో ఇన్ షార్ట్గా మీరా హైదర్ అని పిలుస్తారు. సో వీళ్ళు రాసిన లిటరరీ వర్క్స్ ఏవి, వాళ్ళ రచనలు ఏవి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో కరెక్ట్గా చూసుకున్నట్టయితే మీరా హైదర్ ఎవరైతే ఉన్నారో తను రాసిన రచన తారిఖీ రషీదీ. సో తారిఖీ రషీదీ ఏదైతే ఉందో అది సెంట్రల్ ఏషియన్ రీజన్ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ గురించి చెప్పేదే ఈ తారిఖీ రషీదీ అనమాట. అండ్ వీళ్ళు ఎవరున్నారు, ముల్లా షరఫ్ రాసింది ఏంటి అంటే జఫర్నామా. సో జఫర్నామా ఏదైతే ఉందో తైమూర్ యొక్క మిలిటరీ కాంక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి జఫర్నామాలో మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బాబర్. సో బాబర్ రాసింది ఏంటి, బాబర్ నామా లేదా దాన్నే తుజుక్ ఈ బాబరీ అని కూడా పిలుస్తారనమాట. సో సెంట్రల్ ఏషియా మరియు ఇండియా మధ్య ఉన్న రిలేషన్స్ గురించి ఈ బాబర్ నామా ఉంటుందన్నమాట. సో బాబర్ నామా అంటే బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీ. సో దీంట్లోనే సెంట్రల్ ఏషియా అండ్ ఇండియా రిలేషన్స్ గురించి, వీళ్ళ ఇన్వేషన్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది అంటే ఆప్షన్ 1లో ఉన్న A1 B2 C3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Next, question number 4. The Warren Hastings system of auctioning land revenue collection rights to the highest bidder is historically analogous to which of the following? వారెన్ హాస్టింగ్స్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు వసూలు హక్కులను అత్యధికంగా వేలం పాట పాడిన వారికి ఇచ్చే విధానం చరిత్రలోని ఏ విధానాన్ని పోలి ఉంటుంది అని అడుగుతున్నారు. సో వారెన్ హాస్టింగ్స్ అంటే మనకి బ్రిటిష్ రూలర్, సో బ్రిటిష్ ఆఫీసర్ అనమాట. సో ఆయన ఏదైతే రెవెన్యూ సిస్టమ్ని ఫాలో అయ్యేవాళ్ళో అది ఎవరి సిస్టమ్ నుంచి ఆయన అడాప్ట్ చేసుకున్నారు అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమిచ్చారు, పాలేగార్ సిస్టమ్, ఇక్తా సిస్టమ్, జాగీర్ సిస్టమ్ మరియు ఇజారా సిస్టమ్. సో మనకి పాలేగార్ సిస్టమ్ అనేది విజయనగర ఎంపైర్లో మనం చూడొచ్చు. ఈ పాలేగార్ సిస్టంలో ఏముంటుంది అంటే పాలేగార్లు అంటారు. పాలేగార్లు అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అన్నా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మిలిటరీ చీఫ్టైన్స్ అన్నా అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఏదైతే ల్యాండ్ అసైన్ చేస్తారో ఆ ల్యాండ్ నుంచి వీళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది దానితో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడం అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ లా అండ్ ఆర్డర్ని కూడా చూసుకునే బాధ్యత ఆ పాలేగార్లకే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆక్షనింగ్ విధానం ఏది ఉండదు. అండ్ దీని నుంచి పాలేగార్ సిస్టమ్ నుంచి వారెన్ హాస్టింగ్స్ ఏమీ ఇన్స్పైర్ అయ్యి తన సిస్టమ్ని, ఆక్షనింగ్ సిస్టమ్ని పొందుపరచలేదు. నెక్స్ట్ మనకి ఇక్తా వ్యవస్థ ఉంది. ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి, ఇది మనకి ఎవరి పీరియడ్లో ఉంది, ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్లో ఉందన్నమాట. సో ఇక్తా వ్యవస్థలో ఏంటి అని అంటే ఈ మిలిటరీ సర్వీస్ అందిస్తారు కదా, ఆర్మీ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది. సో దాంట్లో సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మిలిటరీ సర్వీస్ని అందిస్తారో వాళ్ళకి క్యాష్ ఇవ్వకుండా, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా, సో శాలరీస్లో క్యాష్ రూపంగా వాళ్ళకి ఇవ్వకుండా ల్యాండ్ రూపంలో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ల్యాండ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చిన రెవెన్యూని వాళ్ళు తీసుకునేవాళ్ళు. దాన్ని ఇక్తా సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ జాగీర్ వ్యవస్థ ఉంది. ఈ జాగీర్ వ్యవస్థ ఏంటి, ఇది ఎవరి పీరియడ్లో ఉంది అంటే జాగీర్ వ్యవస్థ మనకి మొఘల్స్ పీరియడ్లో ఉందన్నమాట. సో జాగీర్దార్ అంటారు. సో జాగీర్దార్ వ్యవస్థలో కూడా ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ ఇజారా వ్యవస్థ అంటే ఏంటి అంటే ఇందులో ఇజార్దార్స్ అని ఉంటారు. జాగీర్దార్స్ ఎలా అయితే ఉన్నారో ఇజార్దార్స్ అని ఇక్కడ ఉంటారనమాట. ఇది కూడా మనకి మొఘల్ పీరియడ్లోనే ఉంటుంది. ఇజార్దార్ వ్యవస్థలో ఏం చేస్తారు అని అంటే ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఉంటాయి కదా, ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికి ఇస్తారు, ఇది కూడా సేమ్ ఆర్మీ పర్సన్స్కి ఇస్తారు. వీళ్ళు ఆ రెవెన్యూని కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉందో అందులో కొంత భాగాన్ని వీళ్ళు స్టేట్కి, సెంట్రల్కి ఇవ్వాలన్నమాట. సో ఒక స్టేట్ ఉంటుంది, దాంట్లో వీళ్ళు ఉంటారు ఈజార్దార్స్ రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటారు. సో ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని తీసి ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ సెంటర్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దాన్నే ఇజార్దారీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. సో ఈ ఇజారా వ్యవస్థ ఏదైతే ఉందో దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకునే వారెన్ హాస్టింగ్స్ ఈ పద్ధతిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడనమాట. ఏంటది, ఆక్షనింగ్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ కలెక్టింగ్ రైట్స్ అనేదాన్ని. సో మనకి ఇక్కడ 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4లో ఉన్న ఇజారా సిస్టమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Which ruler is credited with the first effective use of gunpowder, cannons and firearms in an Indian battlefield, marking the beginning of the మొఘల్ ఎరా? భారత యుద్ధ రంగంలో గన్ పౌడర్, ఫిరంగులు మరియు తుపాకులను సమర్థవంతంగా ఉపయోగించి మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన పాలకుడు ఎవరు అని అడుగుతున్నారు. సో మొఘల్ సామ్రాజ్యం యొక్క ఫౌండర్ ఎవరు, మనకి బాబర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా బాబరే. అయితే మొట్టమొదటిసారి బాబర్ ఈ ఫిరంగులని, ఫైర్ ఆర్మ్స్ని అండ్ అట్ ద సేమ్ టైం గన్ పౌడర్ని ఎక్కడ యూజ్ చేశారు అని అంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో ఈయన యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు బాబర్ ఎవరైతే మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారో ఆయన ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన ఆర్మీ చాలా చిన్నది.
మరి బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఆయన ఎవరికి అగెన్స్ట్గా యుద్ధం చేశారు? ఇబ్రహీం లోడీకి అగెన్స్ట్గా యుద్ధం చేశారు. అంటే ఢిల్లీ సుల్తాన్కి అగెన్స్ట్గా యుద్ధం చేశారు. సో ఇబ్రహీం లోడీ దగ్గర ఎలిఫెంట్రీ, క్యావెలరీ చాలా పెద్ద ఆర్మీ ఉండేదన్నమాట. సో ఈ చిన్న ఆర్మీ కలిగిన బాబర్ అంత పెద్ద ఆర్మీ ఉన్న ఇబ్రహీం లోడీని ఎలా ఓడించారు అంటే ఆయన యూజ్ చేసిన ఈ ఫైర్ ఆర్మ్స్ కావచ్చు, గన్ పౌడర్ కావచ్చు, ఆయన మిలిటరీ టాక్టిక్స్ వల్లే ఈ బాబర్ ఆయనని ఓడించడం జరిగిందనమాట. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు జరిగింది? 1526లో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగిందనమాట. సో అక్కడే మొట్టమొదటిసారి బాబర్ ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇబ్రహీం లోడీ పైన ఈయన విజయం కూడా సాధిస్తారు. అలా ఈయన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుందన్నమాట. సో మనకు మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే అక్బర్, షేర్షా సూరి మరియు ఇబ్రహీం లోడీ ఉన్నారు. సో అక్బర్ మరియు షేర్షా సూరి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ బాబర్ తర్వాత వచ్చిన వాళ్ళు. సో ఈయన సూర్ డైనాసిటీకి చెందినవాడు, మొఘల్ డైనాసిటీకి చెందినవాడు కాదు. బట్ స్టిల్ ఈయనకు సపరేట్ మిలిటరీ టాక్టిక్స్ ఉన్నాయి. అండ్ అక్బర్ కూడా ఈ బాబర్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశాడో వాటిని యూజ్ చేస్తూ కొంచెం అడ్వాన్స్డ్ రిఫైన్డ్ మిలిటరీ స్ట్రాటజీస్ని యూజ్ చేశాడనమాట. కానీ వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ గన్ పౌడర్ని, ఫైర్ ఆర్మ్స్ని వీళ్ళెవరు కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ ఇబ్రహీం లోడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గన్ పౌడరు, ఈ ఫైర్ ఆర్మ్స్, ఈ ఫిరంగులు ఇవన్నీ వాడకుండా ఆయన దగ్గర మెయిన్గా క్యావెలరీ, ఇన్ఫాంట్రీ అనేది, ఎలిఫెంట్రీ అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో మనకి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? హూ ఈజ్ ద పర్సన్ హూ ఫర్ ద ఫస్ట్ టైమ్ హ్యాస్ యూజ్డ్ గన్ పౌడర్ అండ్ ఫైర్ ఆర్మ్స్ అని అంటే దట్ ఈస్ బాబర్. ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.